ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు చలిగాలులతో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా చలిగాలులు అలాగే పొగమంచుతో కూడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉదయం ఎవరు కూడా బయటికి వెళ్లేందుకైతే కొంతవరకు ఇబ్బందులు పడుతున్నాయి. పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు అయితే సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో చలి తీవ్రతపై కొంతమంది మాట్లాడేందుకు అయితే ఉన్నారు. చెప్పండి సార్, అసలు గత 2 రోజులుగా కూడా చలి ఇంక్రీజ్ అయితే అవుతుంది. ప్రస్తుతం ఈ అంటే పొగమంచు కావచ్చు, చలిగాలులు దీనిపై మీరేమంటారు? అసలు జాగింగ్కి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది? చలి నిన్నటి నుంచి కొంచెం ఎక్కువగా ఉంది, మంచు కూడా పడుతున్నది కనుక ప్రికాషన్స్ తీసుకొని వాక్ చేస్తే ఎర్లీ మార్నింగ్ చేసే వాళ్ళకి బెస్ట్. అంటే ఈ గతం కంటే ఈసారి అంటే ఈ చలి తీవ్రత ఏ విధంగా ఉంది? అంటే మొంతా తుఫాన్ వెళ్ళిన తర్వాత గణనీయంగా చలి తీవ్రత కూడా పెరిగిందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తున్నాం. ప్రస్తుతానికి అయితే చలి తీవ్రత నిన్నటి నుంచే ఎక్కువగా ఉంది. చెప్పండి సార్, అసలు ఈ చలి తీవ్రతతో కొంతమంది వృద్ధులు కావచ్చు, చంటి పిల్లలు కావచ్చు, ఆస్తమా పేషెంట్స్ కావచ్చు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి చాలా వరకు వైద్యులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉందా ఈ చలిగా అధికంగా? చలి తీవ్రత 2 రోజుల నుంచి బాగా పెరిగింది. దాని నిమిత్తం వాకర్స్ చాలా తగ్గారు, అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బాగా తగ్గారు. వాళ్ళందరూ షట్టర్స్ వేసుకొని మంకీ క్యాపులు పెట్టుకొని కొందరు వస్తున్నారు. చెప్పండి సార్, ఈ చలి తీవ్రత ఏ విధంగా ఉందనుకుంటున్నారండి? రోజు వచ్చేవాళ్ళు కొంతమంది మా బ్యాచ్ తగ్గింది, కొంచెం చలి ఎక్కువ ఉండడం వల్ల. ఆల్రెడీ మా మాస్టర్ గట్ట జలుబును కొంచెం ఆస్మాలాగా ఇబ్బంది పడుతుందని చెప్తున్నాడు. కాబట్టి రేపటి నుంచి మేము కూడా కొంచెం మంకీ క్యాపులు అవన్నీ వేసుకొని రావాలి. మాకు ఆల్రెడీ మంచు కూడా ఇవాళ బాగా ఎక్కువ ఉంది విద్యుత్ స్టేడియంలో. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ పెరగవచ్చు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీద. చెప్పండి, చలిగాలులు అయితే చాలా వరకు వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? చలితో ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతం మొంతా తుఫాన్ తర్వాత చాలా చలి ప్రభావం పెరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా చల్లగాలులు కూడా వీస్తున్నాయి. ఈ చల్లగాలులు వీయడం వల్ల మన శరీర ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మనం ప్రతిరోజు జాగింగ్ చేసే సమయంలో సరి అయిన ఉన్ని వస్త్రాలు ధరించడం, అలాగే తలకి టోపీలు, అలాగే మన ముక్కుకి మాస్కులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనివలన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గు, జలుబు లాంటివి నివారించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఉదయాన్నే చాలా ఎక్కువగా మంచు ప్రభావం కనబడుతుంది. ఇప్పటికే దాదాపు ఒక 5 రోజుల నుంచి మంచు ప్లస్ చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో వృద్ధులు కూడా సరైన వస్త్రాలు ధరించి జాగింగ్ చేయడం మేలు. అదేవిధంగా ఉదయాన్నే కాకుండా 7 గంటలకి ఎండ వచ్చిన తర్వాత వాళ్ళు వృద్ధులు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ పొగమంచుతో పాటు చలిగాలులు అయితే అధికంగా వీస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఈ చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి అంటే వృద్ధులు కావచ్చు, చంటి పిల్లలు కావచ్చు, ఆస్తమా పేషెంట్స్ కావచ్చు, ఎవరు కూడా వీలైనంత వరకు ఎండ ఎక్కిన తర్వాత మాత్రమే బయటకు రావాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దట్టమైనటువంటి పొగమంచు కారణంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఎవరు కూడా ఉదయం నుంచి చాలా వరకు వాకింగ్కి వచ్చేవాళ్ళు ఈసారి రావడానికి అయితే పలు ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఉదయం 10 గంటల వరకు దట్టమైనటువంటి పొగమంచుతో కూడినటువంటి పొగమంచు రావటం, మరోవైపు చలి గాలులు వేస్తుండటంతో చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీంతో చాలా వరకు మంకీ హ్యాట్లు కానీ, టోపీలు కావచ్చు, ముక్కుకి మాస్క్ ధరించుకొని వాకింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈ చలిని తట్టుకునేందుకైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమాయిస్తరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా.